కూలీనాలి చేసి రూపాయి కూడబెట్టుకున్నారు. ఆ డబ్బులతో కొద్దిపాటి బంగారాన్ని తయారు చేయించుకున్నారు. కుటుంబ అవసరాల కోసం గోల్డ్ తాకట్టు సంస్థలో పెట్టుకుని డబ్బు తెచ్చుకున్నారు. అయితే ఇదే అదనుగా చేసుకున్న కొందరు సిబ్బంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఆధార్ కార్డుల దారుల పేరుతో ఫోన్ నెంబర్ మార్చి రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు నొక్కేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో వెలుగు చూసింది. శుక్రవారం బాధితుడు రాజంపేట ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ నా పరిస్థితులు బాగాలేక నేను వెళ్ళడం జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ దగ్గరికి, రెడ్ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను 2023 ఆగస్టు నెలలో గోల్డ్ లోను 33,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. తీసుకొని నేను నా అవసరాలు నేను తెచ్చుకోవడం జరిగింది. తర్వాత 10 నెలల తర్వాత నాకు ముత్తూట్ వాళ్ళు ఫోన్ చేసి, మీరు ఇక్కడ ముత్తూట్లో గోల్డ్ లోన్ పెట్టున్నారు, మీ 33,000 గాను మీకు 10 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి 54,000 రూపాయలు మొత్తం కలిపి వడ్డీ అసలు కలిపి 54,000 రూపాయలు అయింది. మీరు త్వరగా ముత్తూట్కి వచ్చి డబ్బులు కట్టి గోల్డ్ లోన్ విడిపించుకెళ్ళండి అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. నేను అప్పుడు ఎందుకు అంత అయింది, కొన్ని నెలలు గడిచింది, ఎందుకు అన్ని నెలలు అయినాయి, మీరు ఒకసారి చెప్పండి అని చెప్పి నేను గట్టిగా అనడం జరిగింది. వాళ్ళు మీరేమన్నా మాట్లాడాలనుకుంటే దయచేసి బ్రాంచ్కి రండి మాట్లాడదామని చెప్పడం జరిగింది. నేను తర్వాత కొద్ది రోజులకి వీలు చూసుకొని కొద్ది రోజులకి నేను ముత్తూట్ ఫైనాన్స్ రైల్వే కోడూరులోని ముత్తూట్ ఫైనాన్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఇక్కడ నేను గోల్డ్ లోన్ పెట్టున్నాను, నా ఇంట్రెస్ట్ ఎంత ఉంది అని అడిగాను. అడిగితే వాళ్ళు సరే ఒకసారి మీరు ఆ రోజు మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు కదా మీ గోల్డ్ లోన్కు, ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పండి అని అడిగాడు అక్కడ ఎంప్లాయ్. నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను అన్నమాట. నేను మొబైల్ నెంబర్ ఇస్తే ఈ మొబైల్ నెంబర్ పైన గోల్డ్ లోన్స్ అనేవి లేవు, అన్ని లోన్స్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పడం జరిగింది. లేదన్నా నేను గోల్డ్ లోన్ పెట్టున్నాను ఇక్కడ, దయచేసి మీరు ఒకసారి చూసుకోండి, నెంబర్ ఏమైనా ఫోన్ నెంబర్ ఏమైనా మిస్టేక్ కొట్టారని చూసుకున్నాను. నేను నెంబర్ కూడా చెప్పాను. మళ్ళీ అట్లా 2-3 టైమ్స్ ఎంటర్ చేసినా కానీ నా లోన్స్ అనేది రాలేదు. సరే రాలేదన్నా, ఇప్పుడు నా పరిస్థితి నా దగ్గర స్లిప్ కూడా ఉంది ఇంటి దగ్గర, నేను తీసుకొస్తాను అన్నాను. లేదన్నా ఒక్క నిమిషం ఉన్నాడని పక్కన ఎంప్లాయీ నేమ్తో సెర్చ్ చేయండి అని చెప్పి చెప్పారన్నమాట. వాళ్ళ ఎంప్లాయీతో నేమ్తో సెర్చ్ చేయండి. అప్పుడు నా పేరు అడిగారు, ఆధార్ కార్డులో ఉన్న పేరు అడిగారు, శకునాల నరేంద్ర వర్మ అని నేను చెప్పాను. నేను చెప్పిన వెంటనే వాళ్ళు సేమ్ నేమ్తో యాజ్ చూసి స్పెల్లింగ్ కూడా అడిగారు. ఆ స్పెల్లింగ్ కూడా చెప్పాను. లోన్ వచ్చేసింది, అంటే నా గోల్డ్ లోన్ వచ్చేసింది. అప్పుడు ఎంతైందని అడిగాను. ఎంతైనా అడిగితే అప్పుడు మీ టోటల్ అమౌంట్ అన్న 54,000 రూపాయలు అయిందన్న, ఈ రోజుకి మీరు కట్టి తీసుకెళ్ళండి గోల్డ్ అని చెప్పారు. అన్న అంత ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది అన్న, ఒకసారి చూడండి, నేను పెట్టింది 10 మంత్సే కదా, 33,000 పెట్టాను, 54,000 మీరు అంటారు, ఎంత గ్యాప్ వచ్చింది అప్పటికి, అంత వడ్డీ ఎందుకు నేను గట్టిగా అడిగాను. లేదన్నా మీరు ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ టోటల్ మొత్తం అంత పే చేసి మీ గోల్డ్ లోన్ తీసుకోమని. సిస్టము తప్పు చెప్పదన్నా, సిస్టమ్ తప్పు చెప్పదు, ముత్తూట్ సిస్టము తప్పు చెప్పదు, ఖచ్చితంగా అంతే అయింది, మీరు కట్టి తీసుకెళ్ళండి. లేదు అని ఎంత వాదోపవాదాలు చేశా కానీ వాళ్ళు వినలేదు, నా పైకి దురుసుగా ప్రవర్తన చేశారు. సరే అన్న, నేను గోల్డ్ లోన్ పెట్టి ఎన్ని నెలలు అయిందని నేను అడిగాను. అడిగితే వాళ్ళు మీకు 2 మంత్స్ అయింది మీరు గోల్డ్ లోన్ పెట్టి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. 2 మంత్స్ కాదన్నా నేను పెట్టి గోల్డ్ లోను 2023 ఆగస్టులోన నేను పెట్టింది గోల్డ్ లోను, కానీ స్లిప్ ఉన్నది నా దగ్గర, ఫోన్లో స్లిప్ ఉన్నది, ఫోన్లో స్లిప్ నేను చూపించాను. చూపిస్తే ఇది స్లిప్, ఇది ఆగస్టులో పెట్టిన స్లిప్, ఇది 2023 సంవత్సరంలో ఆగస్టులో పెట్టిన స్లిప్, ఈ స్లిప్ అని చెప్పి ఫోన్లో చూపించాను అనమాట. ఓన్లీ ఫోన్లో చూపించిన వెంటనే ఇది క్లోజ్ అయిపోయిందన్న, మీ గోల్డ్ లోన్ క్లోజ్ అయిపోయింది, మీరు ఫ్రెష్గా 2024 జూలైలో మీరు ఫ్రెష్గా 50,000 చిల్లరకు మీరు గోల్డ్ లోన్ పెట్టారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అన్న ఈ టయానికి నేను రాలేదు అని చెప్పి అక్కడ నేను అడిగాను. లేదు మీరు వచ్చారు, మీరు వచ్చి మీరు ఫింగర్ పెట్టినారు, మీ సెల్ కూడా ఓటీపీ వచ్చింది, ఓటీపీ వస్తే మీ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు గోల్డ్ లోన్ యాక్సెప్ట్ అవుతుంది, మీరు రాకుండా యాక్సెప్ట్ కాదు, మీరు ఫింగర్ వేయకుండా యాక్సెప్ట్ కాదు మీ అకౌంట్కి, మీ అకౌంట్ మీరు తమ్ముడు తీసుకొని ఉంటాం ముందుగా, మీరు వచ్చిన ఏ తమ్ము అయితే పెడతారో మీరు ఆ తమ్ముడి ప్రశ్న ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అన్న మీకు సీసీ కెమెరాలు ఉంటాయి, దయచేసి చూసుకోండి అన్న, నేను బీదోళ్ళం మేము అంత అమౌంట్ మీకు కట్టలేను, దయచేసి ఒకసారి మీరు కూడా సరి చూసుకోండి అన్న, నా లోన్ అయితే కాదని అని చెప్పినాను. లేదయ్యా నీదే, నీ పేరు ఉన్నది కదా, నీ పేరు ఉన్నది, అన్నీ ఉన్నాయి, నువ్వే కట్టాల్సింది, నీ రుణం కడతాను, మేము కడతాం ఏమన్నా అని చెప్పి నాతో గట్టిగా వాదాలు ఎక్కువ చేసుకున్నామన్నమాట. అప్పుడు వాళ్ళు వచ్చేసి
సార్ పక్కన ఇన్స్పెక్షన్ జరుగుతుంది, కొంచెం మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. నేను కొంచెం వెయిట్ చేశాను. అక్కడ ఎంత వెయిట్ చేసినా వాళ్ళు నన్ను పెంచలేదు, మళ్ళీ పిలవలేదు. సరే నేను వెళ్ళి ఏం సార్ మీరు చెప్పండి సార్ అంటే, అన్న మీ గోల్డ్లోన్ అయితే రెన్యువల్కి మీరు వచ్చారు, మీరు వచ్చి ఫింగర్ పెట్టి 33,000 రూపాయలు గోల్డ్ లోన్ మీరు రిలీజ్ చేసేసుకున్నారు. తర్వాత జూలైలో మళ్ళీ వచ్చి మీరే ఫింగర్ పెట్టి మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు అని చెప్పి నిగాసుగా చెప్తున్నారు. నేను వచ్చేసి అన్న రిలీజ్కు నేను పెట్టి నేను రాలేదు, తమ్ము కూడా పెట్టలేదు, రిలీజ్ కూడా నేను తమ్ము పెట్టలేదు. 33,000 రూపాయలు ఒరిజినల్ స్లిప్ నా దగ్గర ఉంది, నేను తీసుకున్నప్పుడే తీసుకొస్తాను. మీరు అబద్ధం చెప్పొద్దన్నా, నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు సార్ మీకు అని వాళ్ళు కూడా అంత గట్టిగా మాట్లాడారు. రిలీజ్కి నేను రాలేదు, ప్లస్ ఈ 51,000 సంథింగ్ అమౌంట్ కూడా నేను వచ్చి ఫింగర్ పెట్టి నేను గోల్డ్ లోన్ తీసుకోలేదు, అది జూలైలో. మీరు సీసీ కెమెరా అనేది దయచేసి చూసుకోండి అని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. తర్వాత మళ్ళీ అన్న కొద్దిసేపు ఉండన్నా నేను మాట్లాడతాను, దయచేసి కొద్ది రోజుల తర్వాత మీరు రండి, వివరంగా నేను మాట్లాడతాను, ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది అని చెప్పి నన్ను పంపించేశాను. నన్ను పంపించే ఫోన్ చేయలేదు, ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళు కామ్గా ఉన్నారు. అరే అనవసరంగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అని ఒక భయంతో ఇబ్బంది పడి నేను కూడా మళ్ళీ వెళ్ళాను అన్నమాట. మళ్ళీ వెళ్తే అతను మేనేజర్ అతని దగ్గరికి వెళ్ళాను అన్నమాట. మేనేజర్ దగ్గరికి వెళ్తే అన్న మీకు ఎవరు కాల్ చేయలేదా, మీకు ఎవరు చెప్పలేదా విషయము, ఇక్కడ చిన్న చిన్న ఇష్యూ జరిగిందన్న, వాళ్ళు ఎవరో ఎంప్లాయీ ఏదో చేశారు, ఇది వాస్తవేనా, గోల్డ్ ఎవరో మీ గోల్డ్ పైన మీ పర్మిషన్ లేకుండా, మీ థంబ్ ఇంప్రెషన్ పర్మిషన్ లేకుండా రిలీజ్ అయితే చేశారు, మళ్ళీ మీ థంబ్ ఇంప్రెషన్ పర్మిషన్ లేకుండా మళ్ళీ గోల్డ్ అనేది మీ అకౌంట్లోనే పెట్టి ఫోన్ నెంబర్ కూడా మార్చారన్న అని చెప్పడం జరిగింది ఆ రోజు. మళ్ళీ 10 days తర్వాత వెళ్తేనండి, అట్లా ఎలా చేస్తారు తమ్ముడు, మీరు పద్ధతి కాదు కదా అంటే, అప్పుడు అతను ఉండేసి మీరేం భయపడద్దన్నా, నేను వాళ్ళతో మాట్లాడి మీరు అసలు తీసుకురండి, ఎంతో కొంత వడ్డీ తీసుకురండి, తర్వాత ఎంతో కొంత అంటే 5,000 4,000 తీసుకురండి, ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ మొత్తం నేను వాళ్ళ దగ్గర పే చేయించి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీ గోల్డ్ నేను ఇప్పిస్తానని చెప్పి అతను హామీ ఇచ్చారు. అరే నా అకౌంట్లో నా పర్మిషన్ లేకుండా నా రిలీజ్ అట్లా చేస్తారు గోల్డ్ ఫస్ట్, అది నా క్వశ్చన్. తర్వాత నా థంబ్ ఇంప్రెషన్ పెట్టి నా అకౌంట్లో ఎలా గోల్డ్ పెడతారు, అది నా రెండో క్వశ్చన్. ఇది నాకు జరిగింది. అది నాకు దయచేసి నాకు మీడియా మిత్రులారా నాకు న్యాయం చేయండి, నాకు మోసం జరిగింది ముత్తూట్లో. ఈ విధంగా నాకు ఒక్కడికి జరుగుతుందో లేదో తెలియదు, ఇలా ఎంతమంది జరుగుతుందో కూడా తెలియదు. ఈ సంస్థ చాలామందిని ఇదే విధంగా చేస్తుందేమో అనే ఒక ఇదిగా ఉన్నది. దయచేసి కొంచెం అందరూ గమనించి